తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడని ఒక మహావిష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పూలమాలను కట్టి స్వామివారికి సమర్పించేవాడు. ఒకరోజు తులసివనంలోకి వెళ్ళగా తులసి మొక్క క్రింద ఒక చిన్న పాప కనిపించింది. దైవ ప్రసాదంగా భావించి కోదై అని నామకరణ చేసి సొంత కూతుర్లా అల్లారు ముద్దుగా పెంచారు. క్రమేణా కోదా గోదాగా మారింది. తమిళంలో కోదై అంటే తులసిమాల అని అర్థం. గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణుడి భక్తురాలు. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. విష్ణుచిత్తుడు ఆ శ్రీకృష్ణుడి కోసం రోజూ తెచ్చే పూలని గోదాదేవి మాలలా కట్టి ముందు తాను మెడలో ధరించి తను ఆ శ్రీకృష్ణుడికి సరిపోతానా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది. ఒకరోజు ఆ మాలలో తల వెంట్రుకలను విష్ణుచిత్తుడు చూసి ఏం జరుగుతుందని గమనిస్తే గోదాదేవి ఆ మాలను ధరించడం చూస్తాడు. అది చూసి తన వల్ల ఇన్నాళ్ళు అపచారం జరిగిందని బాధపడతాడు. శ్రీకృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె ధరించిన మాల తాను ధరించడం ఆనందమేనని చెప్తాడు. గోదాదేవి పెళ్ళంటూ చేసుకుంటే ఆ శ్రీకృష్ణుడనే చేసుకోవాలనుకుంటుంది. అందుకోసం శ్రీవ్రతంని ఆచరించింది. ప్రేమ భక్తిని అధిగమించగలదని నిరూపించింది. విష్ణుచిత్త అనే భక్తుడి ద్వారా గోదాదేవి బాల్యంలో కృష్ణుడిపై ప్రేమగా మారింది. ధనుర్మాసంలో ఆమె 30 రోజుల కాత్యాయని వ్రతాన్ని ఆచరించి కృష్ణుడు అంగీకరించిన 30 పాసురాలను రచించింది. చివరికి గోదాదేవి శ్రీరంగంలో కృష్ణుడిని వివాహం చేసుకుంది. శ్రీవ్రతం ఆచరించడం వల్ల యువతులకు మంచి భర్తను వెతుక్కోగలుగుతారు. గోదాదేవి భక్తి మరియు స్వచ్ఛమైన ప్రేమ బోధనలను బలోపేతం చేస్తారు. తమకున్న భక్తిని చాటుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఆవు పేడతో చిన్న చిన్న బొమ్మలను తయారు చేసి వాటిని రంగులద్దిన ముగ్గుల మధ్యలో ఉంచేవారు. వీటిని మనం ఇప్పుడు గొబ్బెమ్మలు అంటున్నాం. ఈ గొబ్బెమ్మలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే గోపికలు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఆవు పేడ ముగ్గుల మధ్యలో ఉంచేవారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.